Hello friends, welcome back to Study Circle, Proficiency at Threshold. Hope you people are staying safe. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అవర్ వీడియోస్. In this class, we are going to discuss about modal verb would. W-O-U-L-D. W-O-U-L-D. Would అనే మోడల్ వర్బ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. వుడ్ అసలు అంటే ఏంటి, ఇది ఎక్కడ యూస్ చేయాలి, దీని యూసేజ్ ప్రిన్సిపల్స్ ఏంటో ఈ క్లాస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. నేను ఈ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఒక నోట్స్లో నేను చెప్పే పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటే మీకు అది నేర్చుకొని యూస్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. యూసెస్ ఆఫ్ వుడ్కి మొత్తం 4 యూసేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ రిక్వెస్ట్, సెకండ్ వన్ ఇమాజినరీ సిచ్యువేషన్స్, థర్డ్ పాస్ట్ హ్యాబిట్స్ అండ్ ఫోర్త్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్. ఫస్ట్ వన్ ఏంటంటే రిక్వెస్ట్. సేమ్ కుడ్లానే రిక్వెస్ట్ చేయడానికి మనము వుడ్ని యూజ్ చేస్తాం. రిక్వెస్ట్ అంటే అభ్యర్థించడానికి మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఇమాజినరీ సిచ్యువేషన్స్ అంటే ఊహించడానికి, ఊహాజనిత సంఘటనలు అంటే అవి అసలు జరగవు, జరిగే పాసిబిలిటీ ఉండదు, బట్ స్టిల్ మనం ఏంటంటే ఊహించుకుంటాం అనమాట. సో అలాంటి ఇమాజినరీ సిచ్యువేషన్స్కి మనము వుడ్ యూజ్ చేస్తుంటాం. థర్డ్ వన్ వచ్చేసి పాస్ట్ హ్యాబిట్స్. పాస్ట్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే గతంలో మనకున్న అలవాట్ల గురించి, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చేస్తుండే అంటారు కదా. సో గతంలో మనకున్న అలవాట్లు చెప్పడానికి మనము వుడ్ యూజ్ చేస్తాం. ఐ మీన్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్ వి యూజ్ వుడ్. అండ్ ఫోర్త్ వచ్చేసి థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో భవిష్యత్తు గురించి ఆలోచించడం. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అయిపోతుంది. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నా, నేను బాల్యంలో ఉన్నప్పుడు లాయర్ అవుదాం అనుకున్నా, ఇట్లా చెప్తారు కదా. సో పాస్ట్లో ఫ్యూచర్ గురించి ఆలోచించేటప్పుడు మనము వుడ్ యూజ్ చేస్తాం. 4 ప్రిన్సిపల్స్ సింపుల్, దట్ ఈస్ రిక్వెస్ట్, ఇమాజినరీ సిచ్యువేషన్స్, పాస్ట్ హ్యాబిట్స్ అండ్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్లో. ఓకే, ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ చేయడానికి మనము వుడ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే వుడ్ యూ మేక్ ఏ కప్ ఆఫ్ టీ ఫర్ మీ, ఆర్ వుడ్ యూ మేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ. అంటే నువ్వు నాకు టీ తీసుకొస్తావా, నువ్వు నాకు కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొస్తావా అంటే మనం అలా రిక్వెస్ట్ చేస్తున్నాం. వుడ్ యూ మేక్ ఏ కప్ ఆఫ్ టీ ఫర్ మీ. ఇంత సో పొలైట్గా అనమాట, మీరు నాకు టీ తీసుకొస్తారా, మీరు నాకు కాఫీ తీసుకొస్తారా. సో ఇలాంటి వాటికి మనము రిక్వెస్ట్ చేయడానికి వుడ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఇమాజినరీ సిచ్యువేషన్స్ అంటే ఊహించుకోవడం, అది జరిగే ఆస్కారమే లేదు, బట్ స్టిల్ మనం ఏంటంటే ఊహించుకుంటాం అనమాట. నేను ఆ ప్లేస్లో నేను ఉంటే అట్లా చేస్తుండే, ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఇలా చేస్తుండే కావచ్చు. సో ఇమాజినేషన్ చేసుకోవడానికి మనము వుడ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ స్లాప్ హిమ్. నీ ప్లేస్లో నేను ఉంటే అతన్ని కొట్టేవాడిని. అంటే ఇక్కడ ఏంటి, అసలు ఆమె ప్లేస్లో ఆమె ఉండే ఆస్కారం లేదు, అది జరిగిపోయింది, బట్ ఏంటి ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇమాజినరీ సిచ్యువేషన్ అంటే ఒక సంఘటనని ఊహించుకుంటున్నారు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ స్లాప్ హిమ్. నీ ప్లేస్లో నేనుంటే ఆయనను కొట్టేవాడిని. సో ఇమాజిన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఇమాజినరీ సిచ్యువేషన్లో మనము వుడ్ యూజ్ చేసుకుంటాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి వి వుడెంట్ వర్క్ ఇఫ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ మనీ. మా దగ్గర డబ్బులు ఉంటే అసలు నేను పనే చేయకపోతుండే. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు పని చేస్తున్నారు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, అసలు నా దగ్గరే కనుక డబ్బులు ఉంటే ఈ పని నేనెందుకు చేస్తా అంటున్నాడు. సో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఒకవేళ ఉంటే పని చేయకపోయేవాడు, ఇప్పుడు పని చేస్తున్నాడు. కానీ ఏమంటున్నాడు, అసలు డబ్బులు ఉంటే పని చేయకపోయేవాడిని ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు. సో ఇలాంటి ఇమాజినరీ సిచ్యువేషన్స్కి మనము వుడ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి పాస్ట్ హ్యాబిట్స్ అంటే గతంలో మనకున్న అలవాట్లు. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, వెన్ ఐ వాజ్ యంగర్ I would paint for 2 hours every day. When I was younger, I would paint for 2 hours every day. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు రోజుకి 2 గంటలు పెయింట్ చేసేవాడిని. అంటే ఆయనకి పెయింటింగ్ ఒక హ్యాబిట్ కావచ్చు, అంటే ఆయనకి పెయింటింగ్ ఒక అలవాటు ఉండేదేమో చిన్నప్పుడు. సో ఆయన ఏమంటున్నాడు, ఆయన చిన్నతనంలో ఆయన బాల్యంలో రోజుకి 2 గంటలు పెయింట్ చేసేవాడంట.
నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే when I was a kid I would always wake up at 6 AM. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నతనంలో నేను రోజు ఉదయం 6 గంటలకే నిద్ర లేచేవాడిని. సో ఇదేంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నా చిన్నతనంలో నేను రోజు 6 గంటలకే నిద్ర లేచేవాడిని అని చెప్పడానికి పాస్ట్ హ్యాబిట్స్ చెప్పడానికి మనం వుడ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం అనమాట. నేను చెప్పాను కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా చదువుకొని డాక్టర్ అయిదాం అనుకున్నాను, నేను కలెక్టర్ అయిదాం అనుకున్నాను, ఇట్లా చెప్తారు కదా కొంతమంది. సో గతంలో భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు వుడ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. when I was a child I thought I would become a lawyer. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా చదువుకొని లాయర్ అయిదాం అనుకున్నాడంట. అంటే చిన్నప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇప్పుడు అంటారు కదా, నేను చిన్నప్పుడు బాగా చదువుకొని కలెక్టర్ అవుదాం అనుకున్నా, ఇట్లాంటివి చెప్తారు కదా. సో ఇలాంటి గతంలో భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ మనము వుడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ క్లాస్. మనం మీ క్లాస్లో వుడ్ని ఎక్కడ యూజ్ చేయాలి అంటే 4 ప్లేసెస్లో యూజ్ చేయాలనుకున్నాం. ఆ 4 ప్రిన్సిపల్స్ ఏంటంటే రిక్వెస్ట్ చేయడానికి, ఇమాజినరీ సిచ్యువేషన్స్కి, పాస్ట్ హ్యాబిట్స్కి అండ్ గతంలో భవిష్యత్తు గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ మీకు గుర్తొచ్చినా మీరు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.